ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? సూపర్ ఉన్నారు. వెనకాల ఇంకా బాగున్నారు. అందరు కూర్చోనండి. నెల ఎప్పుడు అవుతుందా అన్నట్టున్నారు మీరు. ఆ నెల కూడా అలాగే తిరిగి వచ్చేస్తా ఉంది. మీ స్థలాల్లో మీరు కూర్చోనండి. రెండు చేతులు జోడించి నమస్కరించి మీ కుడి వైపున్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక చెప్పండి. అలాగే ఎడవైపున్న వారు కూడా చెప్పండి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. గత తైలాభిషేక ప్రార్థన నుండి ఈ తైలాభిషేక ప్రార్థన వరకు దేవుడు అద్భుతముగా మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. మంచి దినాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. పరిస్థితులు ఎట్లున్నా కానీ నీవైతే దేవుని మందిరములో నాటబడిన ఒలీవ మొక్క వలె వర్ధిల్లుదువుగాక. వర్ధిల్లుట అనేది ఆయన మనకిస్తూ ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాను. దేవుడు మన ప్రార్థనలు గౌరవిస్తూ ఉన్నారు. ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలు దేవుడు గౌరవించి మరి గర్భఫలం లేని వారికి చాలామందికి దేవుడు గర్భఫలాలు ఇస్తూ ఉన్నారు. 7,800 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. వారందరినీ మనం ఎత్తుకుని ఎలుగెత్తి దేవుని సన్నిధిలో సమాజం ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం ఉన్న చోట ప్రార్థన ఉండదు. ప్రార్థన ఉన్న చోట సాక్ష్యం ఉంటుంది. ఆమెన్. మీ గృహాల్లో ప్రార్థన ఉన్నదా? ప్రార్థిస్తున్నారా? ముద్దెట్టుకుని వెళ్ళిపోతున్నారా? ఫోటో దగ్గర, క్యాలెండర్ దగ్గర ముద్దెట్టుకుని పోతుంటారు చాలామంది. మొన్న ఒక ఆయన అన్నాడు, గచ్చిబౌలిలో ఆ ఇంటి కొరకు ప్రార్థన చేయడానికి రమ్మంటే వెళ్ళాను. మంచి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. ఆ భార్య విశ్వాసం బహు గొప్పది. ఆమె నా ఆత్మీయ తండ్రి అని పిలిచింది. వెళ్ళాను. కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు, చర్చికి వెళ్తున్నావా, ప్రార్థన చేస్తున్నారా అని అడిగితే, వెళ్తాను, ప్రార్థన అంటే ఇంక అన్నీ ఆయనకే తెలుసు కదా, ఇంకేం అడుగుతాం అతన్ని, అన్నీ ఆయనకే తెలుసు కదా, అన్నీ నీకే తెలుసు కదా, దండం పెట్టుకుని వచ్చేస్తానండి అన్నాడు. అది కాదు, ప్రార్థన అనగా మాట్లాడాలి, నీ హృదయంలో నుండి రావాలది. అన్నీ తెలుసు ఆయనకి. నువ్వు చేయకుండా కూడా ఇవ్వగలడు. నువ్వు చేయకముందే నువ్వేం చేస్తావో అడుగుతావో కూడా అది ముందే ఆయనకి తెలుసు. మన మనవలు ముందే ఆయన నెరవేర్పు చేసి ఉన్నాడు. ఆమెన్. మీ గృహాల్లో ప్రార్థనకు సమయాన్ని కేటాయించండి. ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ప్రార్థన ఎంత బరువు ఉంటుందో అంత గొప్ప సాక్ష్యము బయటకు వస్తుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తే చిన్న సాక్ష్యాలు వస్తాయి. భారము కలిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయి, చాలా విచిత్రమైన సాక్ష్యం నీ ఇంట్లోకి వస్తుంది. మరి ప్రార్థన నేర్పమని యేసయ్యని అడగండి. జీవం గల దేవుని సన్నిధిలో ప్రార్థన నాకు నేర్పు బాబు. ప్రార్థన ఉంటేనే ఈరోజు మీ ప్రాంతం వచ్చి ఇక్కడ ఇంత సువార్త పరిచర్య జరిగించడానికి కారణం వెనకాల బహువుగా ప్రార్థన ఉన్నది. ఆమెన్. 45 సంవత్సరాల నుండి ఈ పరిచర్య దీవెనగా నడుస్తుందంటే ఎందరో భక్తులు చేసిన ప్రార్థనలు, నా తండ్రి ప్రార్థన, నా తల్లి ప్రార్థన, తర్వాత నా ప్రార్థన. మనము పిల్లలకి ప్రార్థన ఆస్తిని పంచిపెట్టేవారుగా ఉండాలి. మనం అందరిలో ఏముంటుందంటే, పాప పుట్టింది కదా, పిల్లోడు పుట్టాడు, లేదా 2 బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టివ్వాలి. లేకపోతే ఆడబిడ్డకి ఏదో డోక్రా తీసో చీటీ కట్టో కొంత అమౌంట్ మనం డిపాజిట్ చేయాలని నీ భర్త నీవు కష్టపడి నీ బిడ్డల కొరకే దినమంతా కష్టపడి ఆస్తి సమకూరుస్తున్నావు. మరి
ప్రార్థన ఆస్తిని సమకూర్చడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన నీలో ఉంటే నీ బిడ్డకి ప్రార్థన వస్తుంది. ఆమెన్. మన బిడ్డలకి ప్రార్థన నేర్పాలి, మనం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థించేటప్పుడు ఆయన ఉన్నాడు, ఫలము దయచేయవాడని మనం విశ్వసించాలి. ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆత్మ తోడుండును గాక. ప్రార్థన లేనిది ఫలములు లేవు. ప్రార్థన పాడాలి. ప్రార్థన లేనిది ఫలములు లేవు. ప్రార్థన ప్రభుతో మాట్లాడుటే. ప్రార్థన ప్రభుతో మాట్లాడుటే. ప్రార్థన లేనిది ఫలములు లేవు. ప్రార్థన లేనిది ఫలములు లేవు. ప్రార్థన ప్రభుతో మాట్లాడేగా. ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా. ప్రార్థన జీవిత మరువకు భూమిలో. ప్రార్థన జీవిత మరువకు భూమిలో. ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా. ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా. ప్రార్థన వినడి పావనుడా. ప్రార్థన మాకు నేర్పుమయా. అందరూ పడదాం. ప్రార్థన వినడి పావనుడా. ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా వని తలచి కరములెత్తి జండగమూర్తి. ఆమేన్. పరమదేవుడా వని తలచి కరములెత్తి జండగమూర్తి. శిరమును వంచి సరిగా వేడిన హరి ప్రార్థన. చప్పట్లు కొడదాం. శిరమును వంచి సరికను వేడిన సుంకరి. చప్పట్లు కొడదాం. పాడదాం. ప్రార్థన వినడి పావనుడా. ప్రార్థన మాకు నేర్పుమయా. పాడదాం. ప్రార్థన చేతులు పైకెత్తి చప్పట్లు పైకి పడదాం. ప్రార్థన మాకు శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను బాటగను. శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను బాటగను. శాంతముతో శరణని వేడిన గెచ్చమనే ప్రార్థన నేర్పుమయా. శాంతముతో శరణని వేడిన గెచ్చమనే ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా. ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా. ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. ప్రార్థన సమయాన్ని గడపండి. అలా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోకండి. సిలువు మెడలో ఉంది నాకేం పర్వాలేదు అనుకోకండి. 100 సిలువులు వేసుకుని ఏం కాదు, కానీ నీ మనసులో యేసయ్య మీద ఆధారపడి కొంత సమయం ఆయన స్తుతించి ఆయనను పొగడటం నేర్చుకో. ఆయన సహాయకుడని, సహాయం ఆయన దగ్గరే ఉందని అడుగు, ఆయన ఇస్తాడు, పొందుకుంటావు. ఆమేన్. చాలామంది అన్నారు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, ఇక్కడ మీరు పెద్ద ఫోటో పైన పెట్టలేదు, ఇక్కడ ప్రార్థనా శక్తి అని రాయలేదు, అది లేదు, అవన్నీ పెడితే అందరికీ తెలుస్తుంది కదా అండి అన్నాడు. నేను అన్నాను దానికంటే బలమైన పబ్లిసిటీ ఒకటి ఉందన్నారు. ఏంటండి అన్నాడు.
అక్కడికి బోర్డులు, పేర్లు, ఫోటోలు పెట్టడం కాదు, అక్కడ ప్రార్థన ఉన్నది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ జీవం సంబంధమైన క్రియలు జరుగుతాయి. అది శాశ్వత కాలం జరుగుతుంది అన్నమాట. మా నాన్నగారు ప్రతి చిన్నదానికి ప్రార్థన చేశారు. మా నాన్నగారు ప్రార్థన ఎలా ఉండేదంటే, దేవుని సన్నిధిని ఆయన ఎదురున్నాడు అని చెప్తూ ఉండేవాడు అనమాట. ఆయన ఒక గేదెను కొనుక్కొచ్చారు. మా నాన్నగారు గేదెలు అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆయనతో ఉండటం, పాడి పంట అంటే బాగా ఇష్టం. చివరికి ఒక అందమైన గేదెను కొన్నాం. మీరు ఎవరికి చెప్పకండి, అది మంచిది. అది మొదటగా డెలివరీ అయ్యింది. దానికి మొదటగా పురుడు అదే ఈనింది, దూడ పుట్టింది. దూడ పుట్టాక గ్లాసుడి పాలు కూడా ఇవ్వట్లేదు, అది పడేళ్ళని తన్నుతుంది. మా నాన్నగారు మొక్క కొంచెం చిన్నపోయింది. మా అమ్మ అన్నది, మా అమ్మ ఏదైనా ఉంటే టక్కుమని అనేస్తుంది, ఏది ఏది పాలు వేయి అంది. కంగారు పడక ఇస్తుంది, మంచిది, దానికి ఎల్లుల్లిపాయ రాయ, నూనె రాయ, అయినా ఏమి ఇవ్వట్లేదు. 2 రోజులకి 3 రోజులకి ఇవ్వట్లేదు. చివరికి మా అమ్మ అన్నారు, ఈ గేదె అమ్మ పడేయండి. కొద్ది బడాయిగా తోలుకొచ్చారు. అది ఆ మాట బాధ అయినట్టుంది. కుటుంబ ప్రార్థనలో మొదలుపెట్టాడు నాన్న, ప్రభువా గేదె తన్నేస్తుంది బాబు, అది మంచిదే, కొన్ని లక్షణాలన్నీ బాగానే ఉన్నాయి, పొదుగది ఉంది, పాలు ఇవ్వట్లేదు, అమ్మేయాలని అనుకుంటున్నాం బాబు అని ప్రార్థన చేసి ఆ రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రి ఒక స్వరం వినపడింది, పాలు ఇస్తుంది, మంచిగా ఇస్తుంది. ఉదయానికి దానికి మారు మనసు వచ్చింది. దేనికి మారు మనసు వచ్చింది? గేదెకి మారు మనసు వచ్చింది. అంటే మనం చిన్న చిన్న విషయాలు. ఆశ్చర్యం ఏంటంటే, దానియేలు గారు మా బ్రదరు, ఈయన ఎప్పుడు అసలు గేదెల దగ్గరికి రాడు. చివరికి ఈయన వెళ్ళి కూర్చున్నా కూడా పాలు ఇస్తుంది. అది అంత మంచి గేదె అయిపోయింది. కారణం వెనకాల ఏముంది? అక్కడ ప్రార్థన ప్రతి చిన్న చిన్న పరిస్థితిని మార్చేస్తుంది. పెద్ద పరిస్థితిని మారుస్తుంది, చిన్నదాన్ని మారుస్తుంది. ప్రార్థన చాలా గొప్పది. ఆమేన్. మీ ఇంట్లో పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థిస్తున్నారా? సంబంధాలు ఎక్కడున్నాయా, ఎవరికి ఎంత ఆస్తుందో అడగటం కాదు. నువ్వు ప్రార్థన చేయి, అల్లుడిని నీ ఇంటికి పట్టుకొచ్చి పెడతాడు. నువ్వు ప్రార్థన చేయి, కోడలను దేవుడు నీ ఇంటికి పట్టుకొచ్చేస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు ఇల్లు కట్టిస్తాడు. ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఆమేన్. గుంటూరులో ఒక అద్భుతమైన సాక్ష్యం మీ ముందు పెడతా ఉన్నాను. వారు వచ్చి చెప్పినటువంటి సాక్ష్యం, 20 సంవత్సరాలకి పెండ్లైన 20 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చి ఉన్నాడు. ఎస్, ఈ సాక్ష్యం ఇందాం. ఇసాకయ్య గారికి నా వందనాలండి. నా పేరు వెంకటేశ్వరం అండి, మాది నందివేలుగు, తెనాలి మండలం అండి. పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుందండి, పిల్లలు లేరు. 20 సంవత్సరాల మంది పిల్లలు లేకపోతే ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగామండి. లాస్ట్కి ఇంకా ఆపేసామండి మందులు. ఇసాకయ్య గారి ప్రార్థనకి మా ఊరోళ్ళు వస్తారండి. ఆ అమ్మాయి వచ్చి కాయ తీసుకొచ్చిందండి. ఇసాకయ్య గారి చేత ప్రార్థన చేయించుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చిందండి. నేనైతే నమ్మలేదు, కానీ ఆ కాయ తిన్నాను. తిన్న తర్వాత ఆ నెలలోనే కన్సీవ్ అయ్యానండి. ఆ పాప పుట్టింది. హాస్పిటల్లో 5వ నెల అప్పుడు కుట్లు వేయాలన్నారు, కుట్లు వేశారు. నేనైతే చాలా దుఃఖంతో ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, ఏందయ్యా అని. అయితే ఆ అమ్మాయి పాపం ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చేది. ఆయిల్ రాసుకుని, ఏందయ్యా ఎస్సయ్యా, ఇసాకయ్య గారి ప్రార్థనకి నేను వెళ్తాను, సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నా పాపకి ఏం కాకోకుండా చూడాలి, కడుపులో ఎవరున్నా కానీ అనుకునేదాన్ని. 9 నెలలు ఎంతో బాధతో యాదంతో ఉన్నప్పుడు రోజు ప్రేయర్ ఆయిల్ రాసుకునేదాన్నండి. ఆయిల్ రాసుకోవటం వల్ల చక్కని పాప పుట్టిందండి. తెనాల్లో చెప్పినప్పుడు వెళ్ళాను, ఇసాకయ్య గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. అప్పుడు కూడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ప్రతిరోజు రాసుకోవటం వల్ల చక్కగా దేవుడి దయ వల్ల, ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల మాకు చక్కని పాప పుట్టింది. దేవునికి మహిమ కలుగుగాక. పాప ఎలా పుట్టిందని చెప్తుందామే? ప్రార్థన వల్ల. ఆమేన్. ప్రార్థన మన ఆరోగ్య పరిస్థితుల్ని మారుస్తుంది. అందుకనే మన పరిచర్య పేరు ఏంటి?
అందరు చెప్పాలి, ప్రార్థనా శక్తి. ఆ శక్తి కార్యాలు మనం అనుభవిస్తున్నాం. మీరు తొందరలో చూస్తారు, ఈ పట్టణం అంతా తిరిగి రాబోతుంది ఇక్కడికి. మనం ఎక్కడి నుంచే వాక్యం చెబుతాం, పట్టణం అంతా కదులుతుంది. ఎందుకంటే యేసులో జీవం ఉన్నది, ప్రార్థనలో జీవం ఉన్నది. ఆమెన్. మరొక సాక్ష్యం చూద్దాం. 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత వారు మగబిడ్డ కావాలని వచ్చారు. దేవుడు మరొక 2 బిడ్డలను ఇచ్చాడు. ఆ 2లో ఒకరిని మగబిడ్డను చేశాడు. ఈ సాక్ష్యం చూద్దాం. వీరు యేసురత్నం కావేరి ములకలూరు పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తను తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా అందరూ మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులకి చెప్పారు. ముందు 3 ఆడపిల్లలు, మాకు బాబు కావాలని వారు అడిగినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. చేసిన తర్వాత తను డెలివరీ అయిన తర్వాత దేవుడు వారికి కవలపల్లిని ఇచ్చారు, ఒక పాప ఒక బాబు. వారు కోరుకున్న విధంగా దేవుడు చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమంది పిల్లలు ఇప్పుడు? ఎంతమంది? 5 పంచి పాండవులు అనమాట. అందులో ఒక మొనగాడు. దేవుడిని అడిగితే ఇంకొకటి ఏదిస్తే ఇస్తాడు. అది పెద్ద మనసు అనమాట. హల్లెలూయా. మరొకరు చూడండి, అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. 2 ఆడపిల్లలు ఉన్నారు, మగబిడ్డే కావాలని వచ్చారు. మీకు ఎవరు కావాలంటే వాళ్ళని అడగండి, ఇస్తాడు ఆయన. ఈ ప్రార్థనా శక్తి అభిషేకంలో ఆయన ప్రేమ అధికముగా మనం రుచి చూడగలం. ఈ సాక్ష్యం ఇందాం. తన పేరు యోబు, భార్య పేరు రానమ్మ. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు కుమారుడు కావాలని అనుకున్నారు. తను గర్భవతిగా ఉండగా దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు కుమారుడు కావాలని. అలానే తను 7వ నెల గర్భిణీగా ఉండగా వారు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే స్కానింగ్ తీసినప్పుడు మీకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని డాక్టర్స్ చెప్తే వాళ్ళు ఎంతో బాధపడుతూ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి, ముందు 2 ఆడపిల్లలు ఉన్నారయ్యా, నాకు కుమారుడు కావాలని తను అడిగినప్పుడు దైవజనులు నీకు కుమారుడు పుడతాడు పో అని ఒక యాపిల్ ఇచ్చి దైవజనులు ప్రార్థన చేసి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత తన డెలివరీ అయిన తర్వాత దేవుడు దైవజనులు ప్రార్థన బట్టి వారికి కుమారుడిని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. అడిగిన అన్ని ఎందుకు ఇస్తాడంటే ఆయన ఏంటో అందరూ తెలుసుకుంటారండి. ఆమెను మీరు పిల్లలు లేని వాళ్ళందరికీ చెప్పండి, యేసయ్య బిడ్డల్ని ఇస్తాడు రండి అని చెప్పండి. అంతే. వారిని ఏమి మతాలు మారమని అనకండి, ఏమి బలవంతం చేయకండి. కార్యము రుచి చూసిన వాడికి ఆ కార్యము జరిగించిన వాడు అలాగే యేసు నామము తెలుస్తుంది. ఆమెన్. మరి ఇంకా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, మనం చూద్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. వాతావరణం కొంచెం నెమ్మదిగా ఆగింది. ఆత్మ మీకు తోడైండును గాక. హల్లెలూయా. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరహూయా నా దీక్ష హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. దేవుడు అద్భుతమైన మాటను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. నిర్గమాకాండము 6వ అధ్యాయము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం మనం చదివి ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథాలు? ఓకే, అందరూ తెరవండి. బైబిల్ ముందులోనే ఉంటుంది. రెండవ పుస్తకము నిర్గమాకాండము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము. చూడండి, కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి
మిమ్మును వెలుపలికి రప్పించి. నీవు ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ఆమేన్. నాతో ఈ మాట చెప్పండి. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును ఆమేన్, విడిపించుచున్నాను. ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తున్నానని వాగ్దానము ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ రకమైనటువంటి భారమో ఆ భారం అన్నమాట. ఇది వాక్యము చాలా బలమైనది. నేను ఉదయాన్నే లేచే 4 గంటల సమయంలో కొంత సమయం నేను మాట్లాడుతున్నాను, దేవునితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మీకు బోధించమని నాకు బయలుపరిచారు. మీకు ఏం చెప్పాలని నేను ఆయన ఎదుట అడిగినప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఈ నెల ఈ దినము ప్రత్యేకమైన ఆశీర్వాదము నిర్గమాకాండాన్ని చూపించారు. ప్రియులరా, నిర్గమాకాండం యొక్క విశిష్టత ఏంటో మీకు ఒక మాట తెలియపరుస్తాను. మొదటి పుస్తకం పేరు ఆదికాండము. బైబిల్లో ఏం పేరు? మొదటి పుస్తకం ఆదికాండం, రెండవ పుస్తకం నిర్గమాకాండము. ఓకే, ఈ నిర్గమాకాండం యొక్క అర్థము, పరమార్థం ఏంటంటే, నిర్గమాకాండం అంటేనే నిర్గము. ఏంటి? నిర్గము అంటే వెళ్ళుట. దీనిని ఇంగ్లీష్లో ఎగ్జోడస్ అంటారు. మనము ఎయిర్పోర్ట్లో కానీ ట్రైన్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో చూడండి, ఎగ్జిట్ అంటారు. EXIT, ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళుట, వెళ్ళిపోవట. ఎగ్జిట్. చూడండి, దాని నుంచి వచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే నిర్గమం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే మాట ఏంటంటే, ఆ రోజున ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు బానిసత్వములో ఉన్నారు. ఆ బానిసత్వములో నుండి బయటికి వెళ్ళగొట్టడం. ఆమేన్. నిర్గము, దేవుడు మార్గము వారికి చూపించి వారిని బయటికి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద మాట అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా దేవుడు బయలుపరుస్తున్నాడు. చదవండి. బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటికి రప్పించటం. ఆనాటి ఇశ్రాయేలీలు ఏడ్చారు, మేము ఈ బాధలు భరించలేకపోతున్నాం, మా దేశము కాదిది, మా మనుషులు కారు వీరు, మమ్మలను పురుగుల్లా చూస్తున్నారు, మమ్మల్ని బానిసలుగా రోజు రాళ్ళు కొట్టించుకుంటున్నారు, ఇటుకలు తయారు చేయించుకుంటున్నారు, మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఈ పని మేము ఎక్కడైనా చేసామంటే మాకు ఎన్నో డాలర్లు వచ్చును, లేకపోతే షెకేలు వచ్చును, డబ్బులు వచ్చును అనే ఆలోచన ఉంది. కానీ ఒక్క భోజనము, ఒక దుంపల కూర పెట్టి అన్ని కాయగూరలు వేసి ఐగుప్తు దేశానికి నేను వెళ్ళాను, చూశాను కనుక చెప్తున్నాను. దానిని 2 సమయాలు ఈ పక్క నుండి ఒకసారి వెళ్ళి ఆ పక్క నుండి ఒకసారి వచ్చాను. ఆ దేశానికి మధ్య నుండి
పెద్ద నది వెళ్ళింది, నైలు నది. ఆ నైలు నది ఇరుపక్కల కొన్ని ప్రాంతాలు ఈ నీటి ద్వారా మంచి కాయగూరలు బాగా పండుతాయి, ఉల్లిపాయలు పండుతాయి. మొన్న మనకి ఉల్లిపాయలు కరువు వచ్చింది, గుర్తుందా మీకు? ఒక రోజుని ఉల్లిపాయలు దొరికేవి కాదు. ఒకసారి 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఉల్లిపాయ ధర తారాస్థాయికి వెళ్ళిపోయిందని రాశాడు పేపర్లో. మార్కెట్లో ఉల్లిపాయలు దొరకట్లేదు. అప్పుడు మనకి ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే వెంటనే అప్పుడున్నటువంటి సర్కార్ ఎక్కడి నుంచి తెప్పించిందంటే ఐగుప్తు నుండి ఉల్లిపాయ తెప్పించింది. ఓడల మీద వచ్చి పడిపోయింది మనకి. అక్కడ బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్నీ మంచిగా పండుతాయి, సమృద్ధిగా పండుతాయి. ప్రియులరా, వాటితోటి ఈ ప్రజలకి పంటలు పండించి కొంచెం భోజనం పెట్టి, పెద్ద చిన్న లేక వారికి చదువు లేదు, వారికి సుఖము లేదు, ఏమీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బండ పని చేయించుకునేవారు ఐగుప్తీయులు. దేవుని బిడ్డల చేత వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఓకే, నేను మిమ్మలను వెలుపలికి రప్పిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, ఏ బరువు బాధ్యతల కింద నలిగిపోతున్నావో యేసు నామంలో గొప్ప విడుదల నీవు చూడబోతున్నావు, అనుభవిస్తున్నావు. అనుకోకుండా ఆ బరువు దేవుని చేతులకు వెళ్ళబోతుంది. నీవు తేలికగా నువ్వు ప్రయాణము చేస్తావు, భారము ఆయన భరించబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎలాగ ఈ బాధ్యత, నేను ఎలా పెళ్లి చేయాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలాగ అప్పు తీర్చాలి, ఎవరి చేత ఒక్క మాట పడకుండా బయటపడాలి, ఎలా పడాలని రకరకాలుగా ఆలోచిస్తున్నావేమో. దేవుడు ఈ దినమే నీ పట్ల దయ చూపించుచున్నాడు. నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ చేతి పనిలో నువ్వు ఏడ్చావు కదా, ఎంత కష్టపడినా ఏం ఉండట్లేదు బాబు, ఎంత కష్టపడినా మేము బయటపడలేకపోతున్నాం అన్నావు కదా. నీ ఇంట్లో దేవుడే శుభకార్యము జరిగించుచున్నారు. దేవుడే ఆయన కృప ద్వారా గృహమును కట్టించబోతా ఉన్నాడు. దేవుడే నీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలకు సమాధానమును ప్రకటిస్తూ ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతిని తొలగించి ఎక్కడ అప్పులు భారం ఉందో బయటికి రప్పించుచున్నాడు. మేము బయటపడతామా ఈ లోయలో నుండి, ఈ కష్టములో నుండి? అన్నీ ఉన్నాయి, నాకు శాంతి లేదని ఏడుస్తున్నావు కదా, ఆయన శాంతిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే నీవు ఆయనను దేవుడిగా కొలుస్తావని. మీరు అనుకోవచ్చు, పెద్ద దేవుడు బ్రహ్మ దిగొచ్చినా కానీ సమస్య పోదనుకున్నామేమో. అంతకంటే పెద్దవాడు నీవు నమ్మిన దేవుడు. ఆమేన్. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మోషేకి తెలియపరుస్తూ ఉన్నాడు. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి. చూడండి, ఒకటి వెలుపలికి రప్పించి, మిమ్మును విడిపించి. అందరు చెప్పండి, వెలుపలికి రప్పించి, విడిపించి. మళ్ళీ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మొదట మీరు శ్రమ పడుతున్న కీడు అనే స్థలము నుండి దేవుడు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ స్థితిలో పేదరికం ఉందో, ఏ స్థితిలో రోగిగా ఉన్నావో, ఏ స్థితిలో మానసిక క్షోభ అనుభవిస్తున్నావో, దేవుడు ఫస్ట్ ఆ దరిద్రము నుండి దీవెనకు నిన్ను బయటికి రప్పించుచున్నాడు. ఈ మాట దేవుడు నాకే ఇచ్చాడని నీవు నమ్మితే గట్టిగా చేతులు పైకెత్తి 7 మార్లు ఆమేనని చెప్పి హల్లెలూయా ప్రకటించు. ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు. నీ బిడ్డల నుండి గొప్ప సాక్ష్యము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకంటే అనేక రకాలుగా పట్టి పీడిస్తున్న దరిద్ర సాతాను యేసు నామములో విడుదల కలుగుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నన్ను ఒక వాగ్దానం ద్వారా నా తండ్రికి ఇచ్చాడు. వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల ఈ మాటలు ప్రకటించడానికి నన్ను మీ మధ్యకి దేవుడు పంపించాడు. ఎక్కడికి వెళ్ళినా
ఆయన నా నోట పెట్టిన వాగ్దాన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. అదే దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మీరు నమ్మండి, ఏడవకండి. మిమ్ములను దేవుడు మీ బానిసత్వము నుండి, దాసత్వము నుండి వెలుపలికి బయట తీసుకొస్తా ఉన్నాడు. రెండవది, మీకు ఉన్నటువంటి కట్టులు, బంధకాలన్నిటి నుండి విడుదల, డెలివరెన్సీ. ఆమెన్. ఏం చేయనట్టుకుందో, ఎవరొచ్చి ఏం చేసి ఇచ్చారో, మా కుటుంబం ఇలాగైపోయింది, మా ఆయన అలాగైపోయాడు, నా బిడ్డ ఇలాగైపోయాడు, నా కుమార్తె ఎలాగైపోయింది, ఏదో ఆవరించిందేమో అని అనుకుంటున్నావు కదా. యేసయ్య నీ ఇంటిని ఆవరించాడు. భయపడకు, ఆయన నిన్ను లేవనెత్తుతా. ఆమెనని చెప్పండి. మొన్న హైదరాబాద్లో ఒక ఇల్లు ఓపెనింగ్ చేశాను, పెద్ద మేడ ఓపెనింగ్ చేశాను. దేవుడు చేసిన గొప్ప కార్యము. వారికి ఒక కష్టం వచ్చినప్పుడు వారు ప్రార్థనకు వచ్చారు. మన టీవీ పరిచర్య ద్వారానే సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి ఆరాధనకు వచ్చారు. వచ్చినప్పుడు వారికి ఏదో చెప్తే దేవుడు నా నోట పెట్టిన వాగ్దాన వాక్యమును ప్రకటించాను. వారు అనుకున్నది జరిగేది కాదని నమ్మారు. అంటే 40 లక్షలు రావాలి, వస్తుందా? రాదు. ఫ్లాట్ అమ్మాలి, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదంటే ఏమీ లేదమ్మా, అయిపోతుంది, నువ్వు అనుకున్న ధర నీకు వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడి సన్నిధిలో ప్రకటిస్తే దేవుడు దానిని స్థిరపరిచాడు. ఆశ్చర్యకరంగా ఒక స్థలము వారికి దేవుడు ఇచ్చారు. అక్కడ దైవజనరాలను పిలిచి వారు పునాదిరాయి వేయించుకున్నారు. మొన్న ఓపెనింగ్ డేట్ ఇవ్వాలంటే వెళ్ళాను. మా సంఘం అంతా వచ్చింది. వెళ్ళి ప్రతిష్ఠ చేసినప్పుడు నాకు ఎంతో ఆనందమైంది. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన తలగానే చేస్తాడు, గొప్పగా చేస్తాడు. చూడండి, ప్రతిష్ఠ చేస్తున్నాను. ఎల్ఈడీలు మీరు చూడొచ్చు. ఆమె సాక్ష్యం చెప్తుంది, ఒకసారి చూడండి. దేవుడు ఎలాగా విడుదల చేస్తాడు. ఎస్, ఈ సాక్ష్యం ఇందాం. ఎటువంటి స్థితి అయినా అది జరుగుతుంది అని సవాల్ విసిరారు. అయితే నేను అనుకున్నాను, ఇంత గొప్పగా దైవజనుడు సవాల్ విసురుతున్నారు కదా, సాక్ష్యాలు విన్నాను. మరియు నాకు 3 to 4 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఇంత ఉంటున్నారు, వాళ్ళ సాక్ష్యాలు కాదు, నా జీవితంలో జరిగితేనే దైవజనుడు చెప్పింది 100కి 100 పాలు నిజమని నేను నమ్ముతానని నిజంగా నేను సంపూర్ణంగా అనుకుని ప్రేయర్ రిక్వెస్ట్ ఒక డైరీలో రాసుకున్నాను, చాలా పెద్ద లిస్ట్. సరే అని నేను వచ్చాను. మొట్టమొదటి ఎవరైతే నూతనంగా వచ్చారో వాళ్ళు నిలబడి ఏ స్థలం నుంచి వచ్చారు, ఏ నిమిత్తమై మీరు వచ్చారు చెప్పండి అన్నప్పుడు నేను సెకండ్రాబాద్ ప్రాంతం నుంచి ఆత్మ ఎదుగుల నిమిత్తమే నేను వచ్చానని చెప్పడం జరిగింది. అయితే సరే 7 తైలాభిషేకాలు అన్నారు. ఇది నా జీవితంలో అసహజం. 3 to 4 years నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేదు. సరే, దైవజనుడు సవాల్ విసారు, నేను క్రమంగా నేను పాటిస్తాను అని చెప్పేసి నేను ఆరంభించాను. 3వ వారం దైవజనుడి దగ్గరకు వచ్చాను. దైవజనుడి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, నేను ఒక ఫ్లాట్ కవాడిగూడలో అన్నమాట, బ్యూటిఫుల్ ఫ్లాట్ 40 lakhs వర్త్, అది అయితే సేల్ చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నప్పుడు, నువ్వు అనుకునే రేట్ వస్తుంది పో అన్నారు. ఈ దైవజనుడు ఇలా చెప్తున్నాడు, 18 lakhs కన్నా ఎక్కువ ఎవరు రాలేదు. అదే నేను కొనిందే ఇంతగా వీళ్ళు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంటే ఎవరైతే తీసుకొస్తున్నారో వాచ్మెన్ కూడా, అమ్మాయి ఇది 18-20 కన్నా ఎక్కువ పోదు అన్నారు. సరే, నాకేం అర్జెంట్ లేదు కదా, నేను వెయిట్ చేస్తానని వెయిట్ చేశాను. దైవజనులు చెప్పారు కదా మరి అని అన్నప్పుడు నేను అడిగితే అన్నాడు, నువ్వు అనుకునే రేటు నీకు వస్తుంది పో అన్నారు. ఇది ఎలా సాధ్యం అనుకున్నాను. అయితే దైవజనుడు చెప్పిన ప్రకారం నేను ఏ రేట్ అయితే అనుకున్నానో అదే రేట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అనుకున్నాను, అదే వచ్చింది. దైవజనురాలు కూడా ఆ గృహాన్ని నేను చూపించా, అమ్మాయి ఇది అని. సరే, నేను ఇంకొకటి అంటే ఒక ప్లాట్ సేల్ ఉన్నాను, ఒక 10% అడ్వాన్స్ నుంచి ఇంటికి ఇచ్చారు. దైవజనుడు నేను అడిగినప్పుడు ఏమన్నారు అంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, కార్యం జరుగుతుంది పో అన్నారు. సరే, ఇది చూద్దాం, దైవజనుడు ప్రకటిస్తున్నారు కదా అనుకున్నాను అంతవరకే, ఎందుకంటే ఇది అసాధ్యం కదా అని. అయితే 3 అంతుల రేట్తో నాకు అది సేల్ అయింది, చాలా ఇదిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. బిల్డింగ్ చూశారు ఎలా ఉందో? మీకు ఎంతమందికి కావాలి? ఆ బిల్డింగ్ అది అలాంటిది. దేవుడు మీకు అందరికి ఇస్తున్నాడు.
కొత్త గృహాలు కడతారు, మళ్ళీ పాతవి ఉంటే కొత్తవి కడతారు. ఏం కడతావు, ఇన్ని అప్పులు ఉన్నాయి, వ్యాపారాలు సరిలేవు అనుకుంటున్నారా? నువ్వు అలా అనుకుంటానే ఉంటావు, పని జరుగుతూనే ఉంటుంది. స్లాబులు పడతాయి, మళ్ళీ మీరు కూడా ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చి సాక్ష్యము మీ నోట ఉండబోతా ఉంది. ఆమె ఒకటే చెప్పింది, గుర్తుపెట్టుకోండి, దైవజనుడు చెప్పాడు అంతే. ఆమెకు ఇంకోటి చెప్పాను నేను, 7 తైలాభిషేకాలకి నువ్వు నిలబడంతే. అది సవాలుగా తీసుకుందామే, నీకు దమ్ముంటే చెయ్యి. 7 తైలాభిషేకాలు, కానీ అందరూ కూడా 7 తైలాభిషేకాలకి 7 రకాల ఆటోలు ఎక్కువ వచ్చేస్తున్నారు. కానీ 7 రకాల చీరలు కట్టుకుంటారు, రంగులు కట్టుకుంటాం, డ్రెస్సులు మారుతాం, కళ్ళజోళ్ళు మారుస్తాం. కానీ నువ్వు వచ్చినప్పుడు ఏ విశ్వాస పునాదిలో వస్తున్నావు, ఏ సమయానికి వస్తున్నావు, ఏమిన్ని వెళ్తున్నావు, ఇది కావాలి. ఆమెన్. మీరు కూడా సవాలుగా తీసుకోండి. వచ్చిన మీరు అలా రావటం మళ్ళీ వెళ్ళిపోవటం కాదు, వచ్చినప్పటి నుండి ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి యేసు నామస్మరణ చేసుకుంటూ రావాలి. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. చాలామంది ఆటో ఎక్కేక వడ్డీలు లెక్కెట్టుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చారా, లేవలేదేమో, మా ఆయన అన్న పుచ్చుకోమని చెప్పాను కదా, అయ్యో. ఇలాంటివన్నీ ఇంటుకుంటే నీ ప్రార్థన సమయం అన్నీ కూడా చిల్లు కుండలాగా అయిపోతుంది. తైలాభిషేకం వచ్చినప్పుడు మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోండి. చాలామంది హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ప్రతిష్టతో రండి అంతే. నేను ఒక ప్రతిష్టతో వస్తున్నాను ఇక్కడికి. ఆయన మన మధ్య కార్యములు చేస్తాడు. వచ్చినప్పుడు ప్రార్థన, వాక్యము, క్రమశిక్షణ. ఎంత క్రమశిక్షణ పాటిస్తావో అదే నిండు ఆశీర్వాదంతో దేవుడు తన సేవకుడు ద్వారా ఏం ప్రకటించాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి, మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గుమ్మంలో అడుగు పెట్టినప్పుడు కుడికాలు గుమ్మంలో పెట్టండి. 7 మార్లు యేసు రక్తం జయమని అడుగు పెట్టండి. అక్కడికి ఒక ప్రార్థన ముగించబడుతుంది. అలాగే 7 తైలాభిషేక ప్రార్థనలు ఆత్మీయంగా సత్య ప్రవర్తనతో మీరు చేయండి. దేవుడు ఎందుకు చేయడు? 7 అనేది ఎందుకంటే, నేను చెప్పేది ఎందుకంటే 7 రకాల ప్రసంగాలు వింటారు మీరు. 7 తైలాభిషేక ప్రార్థనలో 7 రకాల వర్తమానాలు విని ఒక 30, 25, 20 బలమైన సాక్ష్యాలు వింటారు. దాని ద్వారా మీ విశ్వాసము బలపరచబడుతుంది. మీ విశ్వాసము బలపరచబడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని కార్యములు మీ జీవితంలో జరుగుతాయి. యేసు ప్రభువు వారు దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన ఏం చెప్పేవారంటే, నమ్ముతున్నావా? గుడ్డివాడు వచ్చాడు, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. మనకి ఆ స్టాండర్డ్ రావటానికి ఒక క్రమశిక్షణ మనం తీసుకున్నాం. ఆమెన్. ఈరోజు బలమైన ఆశీర్వాదం ఏంటంటే, ఆమె పైగా సాక్ష్యం చెప్పిన ఆమె మామూలు మనిషి కాదు. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఆమె ఏంటి? ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఆమె అన్నీ చూసింది, ఆమెకు అన్నీ తెలుసు, ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. కానీ ప్రార్థనా శక్తిలో ఒక వింత తెలుసుకుంది. అదేంటంటే దేవుని స్వరము దైవజనుడి ద్వారా వస్తుంది. దేవుడు ప్రకటిస్తాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక సహోదరు వచ్చింది. అమ్మ ఏంటంటే వారు దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేసుకుంటే ఇల్లు కోసం ప్రార్థన అడిగితే ఖమ్మంలో మంచి ఇల్లు దేవుడు వారికి ఇచ్చారు. మీరు రావాలి ప్రతిష్ఠ చేయాలంటే ఖమ్మంలో ప్రార్థన ఉన్నప్పుడు డేట్ ఇచ్చారు. మొన్న వెళ్ళి ఖమ్మంలో ఆ ఇల్లు ప్రతిష్ఠ చేయడం జరిగింది. సికింద్రాబాద్ చర్చికి వస్తారు, ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా పిలుచుకున్నారు. చాలా ఘనముగా ఆ ఇల్లు ఓపెనింగ్ చూడండి, అదిగో కట్ చేస్తున్నాను నేనే. దేవుని ఆశీర్వాదాలు, ఎందుకంటే వెలుపలికి రప్పిస్తాడు. ఇదిగో దేవుడు ఇచ్చిన గృహం. నేను అనుకుంటాను మీ అందరికీ మంచి గృహాలు దేవుడు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. మీరు స్టార్ట్ చేయండి ప్రార్థన. ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉంటే చెయ్యి పైకెత్తి నేను రెడీగా ఉన్నాను యేసయ్యా అని చెప్పండి. 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. నీ కార్యములు అతి గంభీరములని గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ కార్యములు
గంభీరముల్. పాడండి. అలాగనా? ఇంకా గట్టిగా పాడాలి. 1 2 3. నీ కార్యములు గంభీరము, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు నీ నామమునే కీర్తించెదన్, నీ నామమునే నీకు నమస్కారం. yes సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి, నీలాగు దేవుని స్తోత్రించుడి, నీలాగు దేవుని. నీ కార్యములు గంభీరములు. పడాలి. చేతులు పైకెత్తి గట్టిగా చేతులు పైకెత్తి పైకి లేపండి. నీ నామమునే, యేసు నామము నీకు నమస్కారం. ఈ దేవుడు వెలుపలికి రప్పిస్తున్నాడు. నివాసులారా స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి, నీలాగు దేవుని స్తోత్రించుడి, నీలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరము. యేసు కార్యాలు, యేసు నామము గొప్పది, ఆశ్చర్యకరము, నీదు క్రియలు ఆశ్చర్యకరము, నీ నామమునే కీర్తించెదము, యేసు నామమునే నీకు నమస్కరించెదము. హల్లెలూయా. నీ కార్యములు గంభీరములు. మీరు పాడండి. ఎవరైనా ఇలా పాడాలి? మిమ్మల్ని ఎదగకుండా అడ్డుపెట్టి సాతానుడిని ఇలా పాడండి. ఆమేన్. బడాయిగా చప్పట్లు కొట్టాలి, నోరు బలంగా తెరవాలి. ఆటోమేటిక్గా దేవుని క్రియ నీ పట్ల జరిగిపోతుంది. నేను 3 అంకులు చదువుతాను, టాప్ లేగాలన్నమాట. ఓకే 1 2. ముందే చప్పట్లు మొదలెట్టి పాట పాడాలి. ఓకే స్టార్ట్. 1 2 3. ఆగండి, నచ్చలేదు నాకు. ముందు మీరు ఆగండి, వీళ్ళు పాడతారు. 1 2 3. ముందు చప్పట్లు ఆపండి. ఈ చప్పట్లు మాత్రం వచ్చేస్తున్నాయి మీకు. ముందు నోరు తెరిచి పాడండి. నీ కార్యములు. నేను ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు నీ నామమునే కీర్తించెదన్. ఓకే మీరు పాడాలి. 1 2 3. పొలంలో మామిడికాయలు ఎవరో కోసిపోతున్నారు హో అన్నట్టుంది. బాగాలేదు. మీరు పాడండి. వాళ్ళు పాడతారు చూడండి, మీకంటే టాప్. 1 2 3. ఓకే మనందరం పాడదాం. స్టార్ట్. 1 2 3. నీ కార్యములు గంభీరములు, నీ కార్యములు గట్టిగా, నీదు క్రియలు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించెదన్, నీ నామమునే కీర్తించెదన్, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. నీ కార్యములు గంభీరము.
పాడాలి. చప్పట్లు పైకి కొట్టండి. ఆశ్చర్యకరములు నీ నామమునే కీర్తించెదను, నీ నామమునే కీర్తించెదను, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. ఆమేన్. అందరూ చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి ఘనత కలిగినట్టుగా గట్టిగా కేకలు వేసి చప్పట్లు కొట్టండి. ఘనమైన కార్యాలు జరగాలి ఈ రోజు నుండి. దేవుడు నా తండ్రికి ఏ వాగ్దానం చేసి ఇచ్చాడో, నా తండ్రి ఎలా పెంచాడో, ఆ కృప ద్వారా ఆవరించిన నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు 100% బరువు బాధ్యతలు భారముల కింద నుండి బయటికి దేవుడు రప్పిస్తున్నాడు. 100% మీకు విడుదల ప్రకటిస్తాను. అందరికీ విడుదల అంతే. నువ్వు నమ్మంతే. రేపు నెల వీడియోతో సహా నువ్వు సాక్ష్యం చెప్తావు. అద్భుతమైన మాట ఏంటంటే, చాలా గొప్ప మాట. నేనే యెహోవాను. యెహోవా అనగా ఉన్నవాడు అన్నవాడు. నెక్స్ట్, మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి, చాలామంది జీవితాలు దాసత్వంలో ఉండిపోయినాయి. చాలామంది బ్రతుకులు కూలి పనికడే ఆగిపోతున్నారు. ఎంత శ్రమ పడినా, ఎంత కూలి, రోజంతా కష్టపడినా ఆ ధనము తీసుకుని నువ్వు తినాలి, వడ్డీలు కట్టాలి, అద్దెలు కట్టాలి, చీటీలు కట్టాలి. ఏంటి పరిస్థితి? ఈ జీతం ఎలాగైపోతుంది, అది ఎలాగైపోతుంది, అసలు నాకంటూ శాంతి ఉంటుందా, నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోతానని మనస్సు గలిబిలైపోయి డిసైడ్ అయిపోతున్నా చూడు, నువ్వు ఓడిపోవు. ఈ దినమే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు వెలుపలికి వస్తావు. నువ్వు భరించలేని శ్రమ నుండి 100% బయటకు వస్తావు. ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పేదామే, దైవజనుడు ఇలా చెప్పాడు, ఇది ఎలాగ జరుగుతుంది అనుకుంటే దేవుడు దానిని జరిగించాడు. ఆమెన్. రెండవది, ఆమె 40 లక్షల రూపాయలు వస్తే బాగున్ను ఫ్లాటు సేల్ పెడితే అందరూ 18 లక్షలకి అడిగారు. ఆ వాచ్మెన్ అందరూ వచ్చి చూస్తే వెళ్ళిపోతున్నారమ్మా, 20 మించి రాదని చెప్పుకుంటున్నారమ్మా అంటే ఆమె బాధపడి మళ్ళీ వచ్చింది. దైవజనుడా, ఫ్లాట్ ఇలాగ అడుగుతున్నారు తక్కువకి, 40 లక్షలు వస్తే బాగుంటుందంటే ప్రార్థన చేసామా, నువ్వు అనుకున్నంత వస్తుందిరా అంటే దేవుడు అంత ధర దానికి ఇచ్చాడు. మనల్ని బాధ పెట్టాడు ఆయన, మనం ఆయన మీద ఆధారపడ్డాం. హల్లెలూయా చెప్పండి. మీరు, మీ పిల్లలు ఎవరు త్రాగుడు నుండి విడుదల కావాలని ప్రార్థిస్తున్నారో, జ్ఞానము కావాలని ప్రార్థిస్తున్నారో, అజ్ఞానములో ఇరుక్కుపోయిన బిడ్డలని దేవుడు జ్ఞానములోనికి తీసుకొస్తాడు. పాపములో ఉన్నవారిని పవిత్రతలోకి తీసుకొస్తాడు, వెలుపలికి తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, చాలా వింతగా ఉంది. నార్మల్ డెలివరీ కావాలి పాస్టర్ గారు. సరేనమ్మా దేవుడు ఇస్తాడులే వెళ్ళంటే ఆమెని వెళ్ళిపోయింది. డాక్టర్ చూసి లేదు లేదు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయాలి అన్నాడు. ఓ రోజు డేట్ పెట్టారు, ఆమె ఏమో ఏడ్ చేస్తుంది. దైవజనుడు చెప్పాడు నార్మల్ డెలివరీ అవుతుందని. ఆపరేషన్ అంటే ఎక్కడ వస్తుంది, డబ్బులు చాలా అయిపోతాయని బాధపడుతున్నాను. ఆపరేషన్ థియేటర్కి అన్ని సిద్ధం చేసేసారు. ఈమెను ఒక రూమ్లో పెట్టారు. రూమ్లో పెట్టి ఇంకా హాస్పిటల్లో డాక్టర్ వచ్చి ఆపరేషన్ థియేటర్ తీసుకురమ్మంటే నర్సు తీసుకెళ్ళటానికి రెడీ అవుతున్నారు, ఇంకా తీసుకెళ్ళలేదు. ఈ లోపలంట ఆమె చెప్పింది, ఎవరో లోపల నుంచి తండ్రినట్టు అయ్యి వెంటనే డెలివరీ అయిపోయిందంట. యేసయ్యకు వందనాలు, అయ్యగారికి వందనాలండి. నా పేరు సత్యవేణి. ఈ అమ్మాయి నా కూతురు. మేము ద్వారపూడి నుంచి వచ్చామండి. ఈ అమ్మాయికి పెళ్ళి 10 సంవత్సరాలు అయిందండి. వెంటనే బాబు పుట్టాడండి. మళ్ళీ 10 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లల కోసం అయ్యగారి దగ్గరికి వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాము. 7 నెలలు వస్తామని అనుకున్నాం. 6వ నెల వచ్చామండి. అందరికీ 2వ నెల 3వ నెల అని చెప్తున్నారు సాక్ష్యం. యేసయ్య నేను ఇప్పుడు చెప్పాలి సాక్ష్యం అని అనుకుంటున్నాను. నిరీక్షణ టీవీ చూసేటప్పుడు ప్రార్థనా శక్తి చూస్తూ ఉంటామండి. ఆ రోజు అయ్యగారు నీ బిడ్డ కోసం నువ్వు గర్భబలం గురించి
నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఈరోజే నీ బిడ్డకి ఆ గర్భఫలాన్ని ఇస్తున్నానని అన్నారండి. 7వ నెలలో. ఆ నెలలోనే పాప నీళ్ళు పోసుకుందండి. హాస్పిటల్కి డెలివరీ టైంలో వెళ్ళామండి. డెలివరీ టైంలో కూడా వెళ్తేని డాక్టర్ గారు కూడా ఆపరేషనే పడుతుందని అన్నారు. నా దగ్గర తైలం బాటిల్ ఎప్పుడూ ఉంటుందండి. ఆ బాటిల్ నా బిడ్డకి కడుపు నిండా రాసేసి 7 సిలువులు వేసి, అమ్మ నీకు ఆపరేషన్ పడదు, డాక్టర్ గారు అలాగ అంటున్నారు కానీ నువ్వు అలాగే నవ్వుతా వస్తావు చూస్తా ఉండు అని చెప్పి ధైర్యం చేసి పంపించానండి హాస్పిటల్కి. ఇలా నా బిడ్డకి తీసుకెళ్ళిన వెంటనే బల్ల మీద పడుకోబెట్టగానే నా బిడ్డకి ఎవరో తోసినట్టు అనిపించిందంటండి లోపల. ఇలా ఆపరేషన్కి వెళ్ళిన మనిషిని ప్రీ డెలివరీ చేసుకుని తీసుకొచ్చారండి. ఇదేనండి నా సాక్ష్యం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఏం కార్యాలు ఇవి, ఏం కార్యాలు ఇవి, గట్టిగా చెప్పరే. దేవుడు రప్పిస్తాడు, ఆయన బాహుబలం అలాంటిది. ఆమేన్. పెద్ద మాట ఇక్కడ ఉంది చూడండి. మొదటగా ఈరోజు దేవుడిచ్చిన మాట ఏంటంటే వెలుపలికి రప్పిస్తున్నాడు. రెండవది విడుదల కలగజేస్తున్నాడు. మూడవది చదవండి, వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి. మీకు ఈరోజు మీరు అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యం. మీరు పడిన బాధలన్నీ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. నీతి నిమిత్తంగా ఎంత నలిగిపోయావో ఆ తీర్పుకి తగిన ఆశీర్వాద దీవెన నీకు ఆయన ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా చెప్పండి. లేని బాధలు పడ్డావు, అన్యాయముగా ఇరుక్కుపోయావు, నలిగిపోయావు, ఆయన నామము ఎరిగి కూడా నలిగిపోయావు. పరిస్థితులు గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది, తప్పిపోయావు, దూరమైపోయావు. అయినా బాహు చాపి బయటికి తెచ్చి ఎంత ఏడ్చావో ఆ ఏడుపుకి తగిన దీవెన 100 రెట్లు కళ్ళతో చూస్తాం. ఇది దేవుని తీర్పు. ఇది ఆలస్యం అయిపోయింది అంటున్నావు కదా, ఆ ఆలస్యం ఎందుకు అయిందో అంత పెద్ద ఆశీర్వాదాన్ని చూస్తాం. హల్లెలూయా చెప్పండి. ఎవరో తీర్పు తీర్చడం కాదు, దేవుడే తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఆయన బాహువు చాపి మనం బయటకు వస్తామా, బయటపడతామా? బయటకు వస్తాం. నీ భర్త రక్షించబడతాడు, మీ ఇల్లు రక్షించబడుతుంది, మీ ఇంట్లో సంబరపడు స్వరము మరలా వినబడుతుంది. గొప్ప కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఏ ఇరుకు, ఏ శోధన, ఏ దరిద్రము, ఏ నిరాశ, యేసులో అన్నీ సాధ్యముగా మారుతాయి. దుఃఖము దీవెనగా మారుతుంది, శాపము ఆశీర్వాదంగా మారుతుంది. నరకం అనుభవిస్తున్నాను, ఏడుస్తున్నావా? ఎవరికి చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను, నాకు ఆదరించేవారు లేరు, ఎవరికి చెప్పినా నాకు ఆదరణ దొరకట్లేదని ఏడుస్తున్నావు కదా. ఆ దుఃఖములో నుండే ఆయన నిన్ను వెలుపలికి రప్పిస్తున్నాడు, వెలుపలికి రప్పిస్తున్నాడు. విడుదల, ఆ డెలివరెన్స్ అనేది నువ్వు చూస్తావు. ఎంతకాలం ఈ ఆర్థిక దరిద్రతను ఏడుస్తున్నావా? ఎప్పుడు మంచి బ్రతుకులు అవుతాయి? ఎప్పుడు నా జీవితం కట్టబడుతుంది? ఒంటరి అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, నాకెవరున్నారు అనుకుంటున్నావా? నీకు యెహోవా దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు అనువాడు ఉన్నాడు. గర్భఫలం ఇస్తాడు, భూఫలం ఇస్తాడు, బంధకముల నుండి విడుదల చేసి ఆయన నీ దేవుడని ఒప్పుకునేలా చేస్తాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ 2 చేతులు తలపైన. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను విడుదల చేయి బాబు, 2 అంతల దీవెన నాకు దయచేయి. ప్రార్థన చేయండి. అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకుని, ఎవరినో విడుదల చేసేవని ఉన్నాను, నాకు కావాలి విడుదల, నాకు కావాలి విడుదల, అప్పుల నుండి రావాలి విడుదల,
రోగము నుండి విడుదల రావాలి. నా ఇంట్లో శాంతి లేదని ఏడుస్తున్నావా? నా ఇంట్లో వేదన బాబు, నా గోల ఎవరికి అర్థం కాదయ్యా. నా గుండె నిండా కన్నీళ్ళున్నాయి బాబు. నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా. నీవు తప్ప నాకు ఆధారం లేదు బాబు. నీవే నా ఆధారము, నీవే నా ఆధారం. అడగండి, మీకేం కావాలో అడగండి. రెండు అంతలుగా దీవించేవాడు మాటిస్తున్నాడు. ఈరోజు ఆయన బాహు చాపి నిన్ను వెలుగులోకి తెచ్చి మరలా నిన్ను నిలబెడతాడు. నువ్వు నిలబడతావు, నీ కుమారుడు నిలబడతాడు, నీ కుమార్తె నిలబడుతుంది, కుటుంబము నిలబడుతుంది. అడగండి, యేసయ్యని ప్రార్థన చేయండి. అందరు రెండు చేతులు పైకి చాపి యేసయ్యా అని 7 మార్లు పిలవండి. యేసయ్యా అని పిలవండి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నా తండ్రికి విడుదల ఇవ్వండి, నా తల్లికి విడుదల ఇవ్వండి. ఈ పాప బంధకాలను విడుదల దయచేయండి. ప్రార్థన చేయండి. యేసు నామములో విడుదల చూస్తావు. ఉద్యోగం వస్తుంది, ఏడవకు వస్తుంది, ఏడవకు వస్తుంది. ఉద్యోగంలో జాయిన్ అయ్యి సాక్షిగా ఉంటావు. వస్తుందా? వస్తుందా? అదే నా ఆధారం అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీకు ఇస్తున్నాడు, దేవుడు చేస్తున్నాడు. మరొకసారి రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు దేవా, యేసు నామములో ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం. ఓ తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ మీద ఆనుకొని ఉన్నారు బాబు, నీ మీద ఆధారపడి ఉన్నారు. నీ సన్నిధికి వచ్చారు ప్రభు. వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి పట్ల నీ ప్రేమను చూపించండి, నీ కనికరము చూపించండి, నీ కృపకు పాత్రులుగా చేయండి, ఆశీర్వాదమునకు వారసులుగా చేయండి. ఏ బంధకాల్లో ఎక్కడ చిక్కుబడి ఉన్నారో, ఇరికించబడి ఉన్నారో, బాధించబడుతున్నారో నాయనా ప్రభు, తట్టుకోలేక, సహించలేక, దుఃఖముతో, వేదనతో, నిట్టూర్పుతో మూలుగుతూ ఉన్నారో, ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడి నాయన ఆదరించిన దేవా, బలపరిచిన దేవా నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు బానిసత్వం నుండి, దాసత్వం నుండి, వెట్టి చాకిరీ నుండి విడిపించి రక్షించిన దేవా నీకు స్తోత్రం. అలాంటి గొప్ప విడుదల చేరికూడొచ్చిన అందరికి ఇస్తున్నందుకు నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.